శ్రీమాత్రే నమ. జాయకుడు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి ఏప్రిల్ 5 నుంచి 11 మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు చతుర్థ స్థానంలో 3 గ్రహాల సంచారం. ఇది ధనుసు రాశి వారికి ఆల్రెడీ అర్ధాష్టమ శని ప్రభావం వల్ల కొన్ని ప్రారంభించిన పనులు మధ్యలో ఆగిపోవడం, మనం ఒకటి బాగుకోరి మనం చేస్తుంటే అది మనకి చెడుగా ఆ ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక విధమైన మనసుకు కష్టం కలిగించే వార్తలు వినడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ భాగ్యాధిపతి రవి కూడా చతుర్థ స్థానంలో శనితో కలిసి సంచరించడం జరుగుతుంది. ఈ కారణం వల్ల మరి తండ్రి గారి యొక్క లేదంటే మీ సంతానం యొక్క ఆరోగ్యం విషయంలో కానీ ఏదైనా ఒక ఇబ్బంది వాళ్ళకి ఎదురవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కుజుడు కూడా మీకు పంచమ వ్యయాధిపతిగా చతుర్థ స్థాన సంచారం జరుగుతుంది. అంటే ఇక్కడ మరి కుజ రవి గ్రహాలు మిత్రులు అవటం వల్ల ఆ 2 అగ్నితత్వ గ్రహాలు చతుర్థ స్థానంలో ఉంటూ ఏదైనా ఒక స్థిరాస్తి అమ్మాలి అన్న మీ ప్రయత్నం చాలా వరకు నెరవేరుతుంది. అంటే ఏదో ఒక ప్రయత్నం చాలా కాలంగా ముందుకెళ్లకుండా అయిపోతూ ఉంటుంది. ఏదో స్థిరాస్తి అమ్మాలని, ఇల్లు కట్టాలని, మన దగ్గర ఏదైనా ఒక వాహనం అమ్మేసి కొత్త కొందామనే ఆలోచన చాలా కాలంగా జరుగుతూ ఉంటుంది. అంటే చతుర్థంలో శని ఉన్నప్పుడు ఇటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇటువంటి ఏదైనా ఆస్తి అమ్మేసి ఏదో చేద్దాంలే అని జరుగుతుంటుంది. దానికి ఇంట్లో కొంతమంది ఒప్పుకోకపోవడం అది జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో కంప్లీట్గా మీ యొక్క ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంటుంది. స్థిరాస్తి లేదంటే మీ కుటుంబ ఆస్తి అమ్మి సెటిల్ చేసుకోవడం కానీ, మీరు సడన్గా ఉన్న ప్రదేశం నుంచి, ఉన్న ఇంటి నుంచి, ఉన్న గ్రామం, ఊరు నుంచి ప్లేస్ ఆఫ్ చేంజ్ కూడా వచ్చే సూచనలు ఉన్నాయి. కొన్ని బలవంతంగా సడన్గా అప్పటికప్పుడు మారవలసి ఉంటుంది. ఏదో ఒక కారణం వల్ల, ఎక్కడో ఏదో జరగడం వల్ల మీరు కంప్లీట్గా ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళవలసి ఉంటుంది. అయితే ఉద్యోగపరంగా కూడా చాలా కాలంగా మీరు ఉద్యోగంలో ఒక సీట్లో, ఒక కార్యాలయంలో పర్మనెంట్గా పనిచేస్తుంటారు. మిమ్మల్ని కదపాలని చాలా ప్రయత్నాలు జరుగుతుంటే కదపలేకపోతుంటారు. ఈ సమయంలో కంపల్సరిగా సడన్గా మీరు చేస్తున్నటువంటి సీట్ని వదిలిపెట్టి వేరొక సీట్లోకి వెళ్ళవలసి ఉంటుంది అంట. మొత్తం మీద ఉద్యోగపరమైన మార్పులు కానీ, స్థల మార్పు కానీ, అలాగే స్థిరాస్తి అమ్మడం కానీ ఏదో ఒకటి మనకి ఇష్టం లేకపోయినా సడన్గా జరిగే అవకాశం ఉన్నది. ఇక ప్రధానంగా శుక్రుడు పంచమ స్థాన సంచారం వల్ల మరి ప్రేమ విషయంలో మీరు ఎవరికన్నా ప్రపోజల్ చేయాలనుకున్నాం, ఈ సమయంలో మీరు చక్కగా మీ మనసులో ఉన్నమాట ఎదుటి వారికి చెప్పడం వల్ల అది వివాహం దాకా వెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడ పంచమంలో శుక్రుడు ప్రేమకారకుడు, మనసులో ఇష్టమైన వారితో మీ మనసు విప్పి మాట్లాడడానికి కూడా శుక్రుడు కారణమవుతుంటాడు. శుక్రుడు అనుగ్రహం ఉంటేనే అబ్బాయి అమ్మాయి మధ్య అయితేనే, స్త్రీ పురుషుల మధ్య అయితేనే ప్రేమ కలుగుతూ ఉంటుంది. ఒక విధమైన రిలేషన్ ఏర్పరచుకోవాలనే ఆశ కలుగుతూ ఉంటుంది. మరి సప్తంలో గురువు రాష్ట్రాధిపతి సప్తం వివాహకారకుడు, డ్యూయల్ గ్రహం, అది దిశోభావ రాశి అవ్వడం వల్ల మీరు ఆల్రెడీ పెళ్ళి జరిగి ఉన్నా లేదంటే వేరే అమ్మాయితో ప్రేమలో ఉన్నా, ఇప్పుడు ఈ కొత్తగా ఉన్న పరిచయం మీకు అత్యంత ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇందులో కొద్దిగా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఆల్రెడీ కుదుర్చుకున్న వివాహం చేసుకోవాలా, మనం ఇష్టపడిన అమ్మాయి చేసుకోవాలి, ఇప్పుడు కొత్తగా పరిచయమైనటువంటి అమ్మాయిని చేసుకోవాలా అన్న సందిగ్ధ మీకు చాలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ డ్యూయల్గా ఉన్న నిర్ణయం ఏంటంటే ఏదో ఒక విషయాన్ని దాచిపెట్టి రెండవ దానికి మీరు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ధనుసు రాశి వారికి ఈ పెళ్లి సంబంధించిన విషయాల్లో ఏదో ఒక ఇబ్బంది కనబడుతూ ఉంటుంది. మీకు వివాహం అయినా కూడా ఎవరో ఒకరు ప్యారలల్గా మీ జీవితంలో ప్రవేశించడం కానీ, మీ జీవితంతో ఆటలాడుకోవడం కానీ, పరిచయం పెంచుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. ఇదంతా పవిత్రంగానే ఉంటుంది. ఇందులో పెద్దగా ఏమీ ఇబ్బంది పడి నష్టపోయేది ఏం కాదు. ధనుసు రాశి వారు సహజ భాగ్యస్థానం అవడం వల్ల వీళ్ళు ఎప్పుడు కూడా నిజాయితీగానే ఉంటారు. ఎవరికి అన్యాయం చేద్దామనే ఆలోచన ఉండదు. అయితే అవతల వారు అన్యాయం చేస్తే వీళ్ళేం చేయలేరు, కానీ వీళ్ళ వరకు నిజాయితీగా ఉండే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఏంటంటే ప్రేమికులకి ఇది ఒక మంచి రోజులు. అయితే ఉద్యోగస్తులకు మాత్రం కొంత ఇబ్బంది తప్పకపోవచ్చు. బట్ ఏదైనా ధనుసు రాశి వారు ఈ ప్రధాన విషయాల్లో నిర్ణయం తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక బలహీనతకో, అనారోగ్యానికో ఉండి దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రధానంగా ఈ
వివాహం జరిగిన తర్వాత కొంతమంది అబ్బాయిలు అనుకుందాం, వారి యొక్క జీవితంలో ఏదో గతంలో ఉన్నటువంటి పొరపాట్ల వల్ల, ఆర్థిక సమస్యల వల్ల, ఏ కారణం వల్ల విపరీతమైనటువంటి స్త్రీ వ్యామోహాన్ని పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే భార్య ఉండగా ఇతర స్త్రీల మీద ఇష్టం పెంచుకోవడం, వారితో సహజీవనం చేయడం, అంటే దానివల్ల ఏమైతే ఈ వచ్చిన సంపాదన ఖర్చు అయిపోవడం, రుణాలు చేయడం, ఈ అప్పుల వల్ల ఇబ్బంది పడటం, ఈ విధంగా అవతల వాళ్ళని వదులుకోలేక, ఈ అప్పులు తీర్చలేక ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు స్ఫటికమాల అని ఉంటుంది. ఈ స్ఫటికమాల ధరించడం వల్ల ముందుగా ఏంటంటే ఈ స్త్రీ వ్యామోహం నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఖర్చులు కూడా అదుపులోకి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా అందరికీ తెలిసే ఉంటుంది ఈ స్ఫటికమాల అన్నది ఈ విధంగా ఉంటుంది. దీనికి ఎటువంటి నియమాలు అవి లేకుండా చక్కగా ఈ స్ఫటికమాల ధరించడం వల్ల ఈ మనసులో ఉన్నటువంటి ఈ కోరికలు, అంటే ఈ విపరీతమైన కోరికలు, ఈ సెక్స్ మీద వ్యామోహం, ఈ చాలా వరకు జరిగి భార్య నుంచి అనురాగం కలిగించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ప్రధానంగా ప్రస్తుతం ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నది కరుంగిలి మాల. అంటే ఇంకా అది చదువు పూర్తయిన నిరుద్యోగులు అవ్వచ్చు, ఆల్రెడీ కొంతకాలం పాటు వ్యాపారం చేసి నష్టాల్లో ఉండవచ్చు కావచ్చు, ఎక్కువగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు. హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద సిటీలో ఇంచుమించుగా ప్రతి 10 మందికి ఒక ముగ్గురు రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటారు. సో వాళ్ళకి ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి ఇబ్బందులు చాలా ఇబ్బంది పెడతా ఉంటాయి. అటువంటి వారు ఎవరైతే ధన సంపాదన లేక ఇబ్బంది పడుతున్నారో వారు కరుంగలి మాల, అంటే ఇప్పుడు అందరూ ధరిస్తున్నారు, దానివల్ల మీకు విపరీత ధైర్యం వస్తుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. మరి సాధారణంగా ఈ ఒరిజినల్తో కూడుకున్నటువంటి కరుంగలి మాల విధి విధానంగా పూజ చేయించి మీకు అనుకూలమైన నక్షత్రం రోజు ధరించడం వల్ల ఈ కరుంగలి మాల బ్రహ్మాండంగా ప్రభావం చూపుతూ ఉంటుంది. మరీ పెద్దది కూడా అక్కర్లేదు, ఈ మాత్రం సైజులో ఈ కరుంగలి మాల ధరించడం వల్ల నెమ్మదిగా ఈ నిరుద్యోగ సమస్య లాంటిది ఏమన్నా ఉంటే అది సాల్వ్ అవుతుంటుంది, ధన సంపాదన పెరుగుతుంది, కుటుంబంలో గౌరవం కలుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా మూడోది ఏంటంటే అనారోగ్య సమస్యలు. అంటే సాధారణంగా ఇది కొద్దిగా పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు, 40-50 ఏజ్ దాటిన వాళ్ళు, ఎక్కువగా స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు, ఈ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఏదో ఒక ఇబ్బంది పెడతా ఉంటుంది. అలాగే కొంతమంది పిల్లలు తొందరగా మాటలు రాకపోవడం, కొద్దిగా చెప్పింది అర్థం చేసుకోలేకపోవడం, ఒక విధమైన ఆర్థరైటిస్ ప్రాబ్లం లాంటిది ఏదో జరుగుతూ ఉంటుంది. అటువంటి చిన్నపిల్లలు ఏమైనా ఎదుగుదల లోపం ఉన్నా, తెలివితేటలు లేకపోయినా, పెద్దవాళ్ళ అనారోగ్య సమస్యలతో ఉన్న చిన్న సైజులో ఉన్నటువంటి రుద్రాక్షమాల, ఇది కొద్దిగా ఒరిజినల్ అంటే కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుంది. ఇటువంటి రుద్రాక్షమాలని ధరించడం వల్ల అనారోగ్య సమస్యలు బాగుంటాయి, పిల్లల్లో కూడా తొందరగా ఎదుగుదల, మాటలు రావడం, తెలివితేటలు గ్యాప్ వస్తూ ఉంటాయి. ఇవి సాధారణంగా మీరు ఏదైనా ఒరిజినల్గా ఉన్నటువంటి షాప్లో తీసుకొని విధి విధానంగా దానికి అభిషేకం అది చేయించుకొని మీకు అనుకూలమైన తారాబలం చూసుకోవాలి. ఇంపార్టెంట్, మనం ఏదన్నా ఒక తారాబలం రోజు ధరిస్తేనే దాని ప్రభావం ఉంటుంది. అది సాధారణంగా కొన్ని విషయాలకి సాధన తార, క్షేమతార, సంపత్తార, ఇటువంటి తారాబలం చూసుకొని ఆ తారాబలం ఉన్న రోజు మీరు ధరించడం వల్ల చాలా వరకు అది పనిచేస్తూ ఉంటుంది. అయితే కొన్ని నియమాలు కూడా 100% పాటించవలసి ఉంటుంది. కరుంగిలి మాలకి పాటించాలి, ఈ స్ఫటికమాలకి పాటించాలి, అలాగే రుద్రాక్షమాలకు కూడా. అంటే ఏదో ఒక శక్తి ఆ రుద్రాక్షమాలను, కరుంగిలి మాలను ఏదో ఒక మాలని ఆవహించి ఉంటుంది. దాన్ని మనం సంతృప్తిపరచాలంటే కొన్ని నియమాలు, కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. అలా వదులుకోవడానికి సిద్ధపడిన వారే ఇటువంటి మాలలు ధరించడం వల్ల మీకు తొందరగా మేలు కలుగుతుంటుంది. అంటే వ్యాపార ఉద్దేశంతో చాలామంది ఇది ఏం పర్వాలేదు, రుద్రాక్ష ధరించవచ్చు, మందు తాగొచ్చు, ఏం పర్లేదని చెప్తూ ఉంటారు. అందువల్ల అటువంటివి ఏమి నమ్మకుండా మీరు ఈ దైవ బలాన్ని పొందాలి. ఇటువంటి తాంత్రిక వస్తువులు లాంటివి కూడా ధరించడం వల్ల మంచి ఫలితం పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.